నాకు కొన్ని బాధలు జరుగుతున్నాయి 15 నెలల నుంచి. మీ సొంత ఊరు నేటివ్ ప్లేస్ తమిళనాడు సార్. తమిళనాడు నుంచి మీ ఖమ్మం వచ్చి 48 సంవత్సరాలు అయింది సార్. ఒక్కటే బజార్లో 20 సంవత్సరాలు కిలాలు ఉన్నాను సార్. ముస్తాబ్ అనగా ఒకటే బజార్లో 28 సంవత్సరాలు, టోటల్ 48 సంవత్సరాలు సార్. ఇప్పుడు దాకా ఏ పోలీస్ స్టేషన్ తెలియదు, ప్రెస్ మీట్ తెలియదు, ఏం తెలియదు సార్. ఏదో చిప్సులు బొంగుండలు చేసుకొని అమ్ముకుంటున్నాం. కానీ మా దగ్గర లైసెన్స్ ఉంది సార్, ఫుడ్ లైసెన్స్, అన్ని లైసెన్స్ ఉంది సార్. మా ఇంటి పక్కన ఒక ఆయన కదిరి అనేసి ఇల్లు కట్టుకున్నాడు సార్. ఎవరో తెలియదు, ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నాడు సార్. కట్టుకుని 4 సంవత్సరాలు అయింది సార్. కట్టేదాకా మా ఇంట్లో 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు మా ఇల్లు వాడుకున్నారు సార్. ఇటుకలు వేయటం, మా కాంపౌండ్ మూసేయటం, మొత్తం మూసేయటం. సరే పక్కన వస్తున్నారు కదా అని వదిలేసినాం సార్. మా ఆయన పని కాగానే మా పని మా మీద పెట్టారు సార్. సార్ ఇంత బేరం చేస్తున్నాం, అది చేస్తున్నాం, పోతుంది అది అవుతుంది అని విలేకరు ఎవరో పేపర్ వాళ్ళు రావడం, పైసలు అడగటం, లేవనటం, మున్సిపాలిటీ ఎవరు రావడం, మళ్ళీ ఒక ఆయన రావడం, మళ్ళీ ఒక ఆయన పంపటం. ఎందుకు పోవాలని మా వాళ్ళు 5,000 ఇచ్చారు సార్ ఒకటి. మళ్ళీ వారం తర్వాత ఒక ఆయన వస్తుంది. ఈ పేపర్ ఏదో పేపర్ చేసుకుంటే పట్టుకుని వస్తారు. ఏదో మా తెలుగు రాదు. చెప్పింది మొన్న ఇచ్చిన మళ్ళీ ఏనన్నది. మళ్ళీ ఫుడ్ ఆఫీసర్ వచ్చారు సార్. 2 సార్లు ఫుడ్ ఆఫీసర్ వచ్చారు సార్. వచ్చారు, చూశారు, అన్ని పక్కా ఉంది సార్. ఆ సార్ ఏం చేసిండు, 1 సంవత్సరం మా వాళ్ళు అందరికీ 1 సంవత్సరం లైసెన్స్ ఇచ్చేది. ఇప్పుడు మా బాధలు చూసి 5 సంవత్సరాలు లైసెన్స్ ఇచ్చిండు ఫుడ్ ఆఫీసర్ సార్. సరే మంచి కట్టుకుందని అన్ని చూసుకొని 2 సార్లు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఒకసారి ఫుడ్ ఆఫీసర్ అనుకొని వేరే వాళ్ళని పంపించారు సార్. ఏంటి మళ్ళీ ఫుడ్ ఆఫీసర్ సార్ దగ్గర పోయినా, ఏంటి సార్ మళ్ళీ పంపించారు, అన్నీ ఉన్నాయి కదా, మేము పంపలేదు సార్, మరి ఎవరో విచారించుకో, నాకు తెలవదు, మీరు 2 సార్లు వచ్చినా అంతే అని చెప్పారు సార్. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు 15 నెలల నుంచి పొయ్యి ముట్టియలేదు సార్. పొయ్యి ముట్టితే తెల్లారితే 10 మంది అసిస్టెంట్ కమిషనర్ నుంచి మా ఇంట్లోనే చీపు ఉండేది సార్. పొయ్యి ముట్టియగానే సరే ఇట్లా చేస్తారు కదా అని అన్నానికి లేదు. 15 నెలలు అయింది. సరే పొయ్యి 3ంటికి పొయ్యి ముట్టిస్తాం సార్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు రాదుగా, 3ంటికి ముడితే 7ంటికి వస్తారు సార్. 7ంటికి చీపు వచ్చేస్తుంది. అందులో కోటి అనే అతను, ఇంకొక మలయ, ఈ జవాన్ అక్కడ మా కదిరి, మా ఇంటి పక్కన ఉన్నారు సార్. కదిరి ఆయన పేరు. ఆయన ఇంట్లోనే పనిచేసి మున్సిపాలిటీ జీతం తీసుకొని ఈయన దగ్గర ఉంటారు. ఇద్దరు జీతం ఇచ్చేది ఎవరు? మున్సిపాలిటీ, అది గవర్నమెంట్, మా సొమ్మే, అది కూడా మా సొమ్మే. అక్కడ జీతం తీసుకొని 17 నెలల నుంచి ఈ మా ఇంటి పక్కన కదిరి సార్, ఆయన ఇంట్లోనే ఉంటారు సార్. ఎప్పుడు పోగొస్తుంది, వీడియో తీయటం, పేపర్లు వేయటం, బదిలాం చేయటం సార్. ఇట్లా చేస్తుంది సార్. ఉన్న ఖమ్మంలో ఉన్న తెలుగు కొద్ది రాదు, ఖమ్మంలో ఉన్న పెద్ద పార్టీ వాళ్ళ దగ్గర అంతా పోయినా సార్. ఈ వీడియో ఇంట్లో కొట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి 17 మంది కొట్టారు సార్. మా ఇంట్లోకి వచ్చి ఈమెని గుండెల మీద సీసీ ఫుటేజ్ ఉన్నాయి, కొట్టరాని చోట ఇంట్లోకి వచ్చి చాకెట్ తిప్పారు. సీసీ ఫుటేజ్ సొంతం చేయడానికి బెడ్రూమ్లోకి వచ్చింది సార్. మా ఇంటికి 5 మొత్తలు ఉన్నాయి. ఇటు నుంచి 2, ఇటు నుంచి లోన పోతే అడ్డుకుంది. సీసీ ఫుటేజ్ ఎత్తుకొని కూలగొట్టి ఎత్తుకుపోయారు. అప్పుడు జాకెట్ అడ్డపోతే జాకెట్ చింపారు సార్. గేట్ బయట మా ఊరిని 17 మంది కొడుతున్నారు సార్. నన్ను అడ్డు కొడుతున్నారు సార్. నన్ను కొడుతుంటే వీడియో తీస్తుంది సార్. వీడియో కొట్టి వీడియో రాకున్నారు. ప్రూఫ్ ఉంది సీసీ ఫుటేజ్ మీకు ఇస్తున్నప్పుడు. ఇంట్లోకి వచ్చి వీడిని పళ్ళ 10 మంది కొడుతున్నారు సార్. నేను దండం పెడుతున్నా, చూడండి సార్. వీడియో పెడుతున్నా సార్. కొట్టకు సార్ దండం పెడుతున్నా. రెడ్ కలర్ వీడియో ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా కొడతాను సార్. ఎవరో ఒక రోడ్డు మీద ఎవరు పాప అరవళ్ళు ఇంతమంది కొడుతున్నారు అని ఎవరో 100 ఫోన్ చేశారు సార్. 10 గంటలకు వచ్చేసారు ఇద్దరు టకా. వాళ్ళు రాకపోతే మమ్మల్ని చంపేదే సార్. అందరికి డైల్ చేస్తే ఇద్దరు వచ్చారు. ముందు ఒకళ్ళు 5 నిమిషాలు ఒకళ్ళు వాళ్ళు వచ్చి రచించారు. మళ్ళీ కదిరి గారు అనే తండ్రి ఆయన అన్ని ఆపింది సార్. పాప చెప్పకూడదు, ఏదైనా అయిపోతాయి, వీడికి చంపుతారు, వీళ్ళు లోన పోతారు, ఏమవుతారు అని ఆపింది సార్. చెప్పులు తీసుకొని కొట్టింది సార్. నన్ను ఫుటేజ్ ఉన్నాయి అంటాడు సార్. అంచేవాడు చంపుతాను. సో ఇట్లా ఉంటాయి సార్. మా ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చి మా ఇంట్లో 60 కొడకలారా, మాకే బొబ్బవుతుంది అదవుతుందని అట్లా 3 సార్లు సీసీ ఫుటేజ్ ఉంది సార్. పని వాళ్ళని ఇచ్చింది సీసీ ఫుటేజ్ ఉంది సార్. చెప్పులు తీసుకొని కొట్టింది అన్నీ ఉన్నాయి సార్. ఆయన కోసమే బయటికి పోతే బండితో గుర్తుతాను సార్. ఇటు పోతే ఉపయోగిస్తాడు సార్. ఉండలో కేసు పెట్టినారు సార్. మళ్ళీ కేసు తీసుకోవట్లేదు సీఏ గారు. అసలు కేసు తీసుకోవట్లేదు, ముఖాన్ని విసిరేస్తాను సార్. సీఏ కర్ణాటక సార్. సీఏ గారు ముఖం చెయ్యి అప్పుడు ఎరిగింది, ఒక చేతితో విసిరేస్తాడు. ఏంట్రా ఎట్లా ఉంది మీకు
ఆడవాళ్ళ పేరు రాసుకొస్తాను, మీ అబ్బాయి పేరు రాయి, నీ పేరు రాస్తారా? ఎన్నిసార్లు మీ 20 సార్లు పోయినా సార్, ఎన్నిసార్లు ఏంట్రా ఎన్నిసార్లు వచ్చినా అదే రాసుకొస్తాను. ఓ సార్ అడిగిందే కదా సార్, మా భార్యని గుండెలో కుట్టారు సార్, తీసి గుండెలు పెండ్రైవ్ ఇస్తున్నా వాళ్ళకి, పెండ్రైవ్ బాగా పాడేశారు సార్. పట్టించుకోవట్లేదు సార్, ఏం చేద్దాం మరి ఈ పార్టీ నాయకులు వారు పైన ఎవరు అందరూ చెప్తున్నారు, కేసు రాయట్లేదు సార్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు 15 ఏళ్ళు సార్, మున్సిపాలిటీ వాళ్ళు నాకు ఫైన్ రాశారు సార్, అన్ని చూపెడతా. మున్సిపాలిటీ వాళ్ళు 30,000 ఫైన్ రాశారు సార్. ఎందుకు రాయాలి? అన్నీ ఉన్నాయి కదా నా దగ్గర. ఒక్కసారి చూడలేదు, రేట్ లైసెన్స్ రెన్యూల్ చేయలేదు, ఒక నెల మర్చిపోయాను. వచ్చారు 10 సంవత్సరానికి 20,000 రాశారు సార్. సార్ బతిలాడింది 5 సంవత్సరాలు 10,000 రాశారు సార్. సరే ఓకే సంతోషం, 10,000 మళ్ళీ నెలకి, మళ్ళీ 15 రోజులకి 10,000, మళ్ళీ 15 రోజులకి 5,000, మళ్ళీ 15 రోజులకి 3,000, మళ్ళీ 15 రోజులకి 2,000. ఎందుకు రాయాలి సార్? ఒక్కసారి మేము మర్చిపోయాను, రెన్యూల్ చేయలే ఏ రేట్ లైసెన్స్ రాసిన. ఓకే సార్, నాకు పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు సార్. పొల్యూషన్ డిపార్ట్మెంట్ కొత్తగూడెం మనుగురు, వాళ్ళు ఏం చేయడం, మున్సిపాలిటీ ఫోన్ చేయడం, మళ్ళీ వాళ్ళు రావడం. వరంగల్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని ఫోన్ చేస్తాడు సార్, కూర్చొని అందరూ చేస్తాడు. సార్ ఒకవేళ ఆత్మహత్య చేసుకుందాం, మాకు కేసు పెట్టట్లే, మున్సిపాలిటీ వాళ్ళు పొయ్యి ముట్టినట్లే, ఏం చేద్దాం, మొత్తం రాసి వీడియో తీసి చనిపోతాం అనుకున్నాం. కొంతమంది ఇప్పుడు చూసి చనిపోయి ఏం సాధిస్తావు, ఉండి సాధిస్తా, నా మాట విను, పలానా ఇలాంటి పని చేయి, మీడియా వరకు, లేకపోతే డీసీపీకి సార్, డీసీపీకి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ హెడ్ ఆఫీస్ బంజారా హిల్స్ ఈ బ్రాంచ్కి వేయలే ఇప్పుడు అక్కడికి. ఏం సార్ కమ్మలు ఏం కావట్లేదు, మరి ఆధారం లేదా? అబద్ధం ఆడుతున్నావా? ఆ కదిరి తండ్రి లేకపోతే చంపుతాడు, 100 రోజులు రాకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేశారు, కొట్టి అట్లా కొట్టి సార్ అరగంట పాటు పడుతుంది సార్. సీసీ ఫుటేజ్ అందరికి ఇస్తున్నప్పుడు అరగంట పాటు పడతారు సార్. అరగోడ అంటే తమిళనాడు, ఇక్కడ ఇండియా మొత్తం నా సొంతం సార్. ఇండియా బయట కాదు, ఇండియా మొత్తం నా సొంతం. అరవణ కొడక ఎక్కడికి వచ్చి మా ఇంటి పక్కన కలిగి చేస్తాను, అది చేస్తాను, పోగొస్తుంది సార్, పోగొస్తుంది అని చెప్పాడు. లంచ్ అడిగిన 15,000 అడిగింది ఒకడు, మళ్ళీ 3వ తారీఖు ఇయ్యనన్నా. నేను పోగొస్తుందనగా 2 లక్షలు పెట్టి గొట్టం పెట్టింది సార్. 2 లక్షలు 42 అడుగులు చూడండి సార్, 42 గొట్టం. వాడి ఇల్లు అంతా 2 అంతస్తులు, వెనక ఒకటి ఉంది 2 అంతస్తులు, 22 అడుగులు. 42 అడుగులు పైకి పోతా కిందికి వస్తుందా? పొయ్యి ముట్టితే జీప్ వస్తుంది. మున్సిపాలిటీ 15 నెలలు బాగా ఇబ్బంది పెట్టారు సార్. ఇక నాకు చెప్పడం రావట్లేదు, తమిళ్ కదా, ఒక ఇవాళ మీడియా ఇంకా చాలా ఉంది. చుట్టుపక్కల అందరూ 15 మనుషులు సంతకం పెట్టించారు. ఉండమని సార్ 11 మనుషులు సంతకం పెట్టి 11 మంది ఇంటి నంబరు, తన పేరు, తన సంతకం, తన ఫోన్ నంబర్ ఉంది సార్. 11 మంది చెల్లమంటారు సార్. ఆన్లైన్ ఎందుకు సార్ వచ్చారు? 15 నెలలు అనేది ఎందుకు వచ్చారు? ఆన్లైన్ కంప్లీట్. ఈ అబ్బాయి ఒక్కళ్ళు మాకు సొంతంగా ఏదో ఇల్లు వాల్చుకోవాలి, ఆడవాళ్ళు ఎట్లయినా వెళ్ళిపోతారని, మా ఇల్లు వాల్చుకోవాలని మమ్మల్ని కాల్ చేయాలి. మీ ఇంటికి పోయి 10 అయినా 2 సంవత్సరం ఉంటాం, మళ్ళీ తర్వాత కూడా కాల్ చేద్దాం, పై అమ్ముకొని కూడా పోతాం, మాకు షుగర్ వచ్చింది చేయలేకపోతాం అని చెప్పినాలుగా మాకు అదన్నీ అవసరం లేదు, నాకు పలుకుబడి ఉంది. వాళ్ళ అమ్మ తల్లి, వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఇద్దరు ఏం చేతనేది నీకున్న పలుకుబడికి అరవోడు ఏంటి? మన ఇంటికాడే వాళ్ళ లేబర్ బజారు లేబర్ వాళ్ళు ఏంటి ఇంటిలో ఉండటం, బయటికి పంపు, మన ఇంటికి పెద్ద వాళ్ళు వస్తున్నారు, బయటికి వాళ్ళ ఎల్ల కొట్టు అని ఈ అంటే ఫోన్ చేయటం, ఒకరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేయటం, ఈ అంటే ఫోన్ చేయటం, ఒకరు వచ్చి ఇబ్బంది చేయటం. ఇల్లు బాల్చుకోవాలా, వాడు అరవోడు వెళ్ళగొడతాం. ఎట్లయినా పెద్ద వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండమని మమ్మల్ని ఏమనలే. చుట్టుపక్కల వాళ్ళందరూ సంతకం పెట్టారు, సంతకం పెట్టి ఉండమంటున్నారు. అందరూ కావాలంటే అబ్బాయి ఒక్కడే ఎదురు చూస్తాడు సార్. ఆన్లైన్ కంప్లైంట్ చెబుతాయంట 11 మంది సార్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఇంకా చాలా ఉంది. పని చేస్తాము, మనకి కెపాసిటీ ఉంది, మన వీళ్ళు ఎట్లయినా వెళ్ళగొట్టచ్చు. మా అత్తి పీకలేరు అంటే అంటాడు అబ్బాయి, ఎదురుగానే అంటుండలే కానీ మాకు తెలుగు కాదు. మా లైన్ ఆయన పేరు చెప్పకుండా ఎవరు పట్టించుకోవట్లే. ఎవరు మున్సిపాలిటీలో పోతే కుక్కని కొట్టినట్టు ఎలా కొడతాను మమ్మల్ని మున్సిపాలిటీలో. ముగ్గురు ఎస్ఏ వాళ్ళు మొత్తం వాళ్ళ ఎస్ఏ సార్.
వాళ్ళు వేసే కాబట్టి మా తమిళ వాళ్ళ మా గురించి ఎవరు పట్టించుకోలేదు సార్. ముగ్గురు ఎసలు ఉండి ముగ్గురుమే మమ్మల్ని పట్టించుకోలేదు. మళ్ళీ అది ఏంటి ఇంకా ఆయన కన్నా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కూడా మమ్మల్ని విసిరేసి ఓ ఎక్కడికైనా కోర్టు పోతావా ఎక్కడికి పోయినా మా సీఏ గారు అంటారు నీ పేరు పెట్టుకొని ఎక్కడికి పోయినా నా దగ్గర రావాలి, ఏం చేసుకున్నావు చేసుకోపోమన్నారు సార్. ఈ కోర్టు వేసిన సార్ మార్చిరండి. 5 6 వాళ్ళతో 5 కేసు పెడతాం కావాలంటే కేసు తప్ప రాసుకోండిరా. బయట కొట్టింది ఉంది సార్, బయట కొట్టిందంటే ఎక్కడ ఉంది? లేడీస్ మీద పెట్టబాకు. ఆధార్ లేదుగా, బయట ఉన్న వాళ్ళ పేరు తీసుకురా సార్. ఒక మర్డర్ జరిగిపోతే వాళ్ళు బాధ్యుల వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారా వీళ్ళకి? తీసుకురా కేసు పెడతామా? ఇందులో 5 ఉన్నారు కొట్టినట్టు, వాళ్ళ పేరు మాకు లేవుగా, సీసీ ఫుటేజ్ లేవుగా, ఆయన పేరు తీసుకురా పేరు తీసుకుని మా పనే సార్. పోలీసు వాళ్ళు చేసేదా మా పనే సార్. అది ఒకడు చనిపోయిన శవాన్ని తోవి పోలీసు వాళ్ళు కింగు ఎక్కడైనా పట్టేస్తారు. మాదెందుకు చేయట్లే? చాలా ఇబ్బంది పెట్టే సార్. ఆయన పేరు కదీర్ సార్. వీక్షిస్తాంట మా జలవు సార్. వీక్షిస్తూ లేక ఎవరిని చేసుకుంటా చేసుకోపో అని సీసీలో ఉంది సార్. సరే 17 మంది కొట్టిన దానికి సార్. మున్సిపాలిటీ 15 ఏళ్ళు ఎందుకు పని చేయాలి సార్? సార్ ఆధారాలు చూపెడతారు సార్. ఒక నెల దాకా హాస్పిటల్ పెట్టిన బరువు పోతుంటే దాచుకున్నాం సార్. ఒక్క నెల దాకా హాస్పిటల్ తమిళనాడు తీసుకుపోయి మా అమ్మాయి పోయి ఒక నెల దాకా హాస్పిటల్ పెట్టి దాచుకున్నాం సార్. మళ్ళీ తర్వాత నేను అసలు చిక్కుపడుకొని అమ్మో బరువు పోతుంది. ఇప్పుడు దాకా 50 సంవత్సరం అయింది ఈ ఊర్లో. ఇప్పుడు దాకా అన్న నాన్న తప్ప వేరే మాట మాట్లాడుకోలేదు. నేను కానీ మా ఆయన కానీ అంత మంచిగా బతుకుతాడు. మా అబ్బాయి కానీ ఒక్కరితోటి మా అబ్బాయి పుట్టిండు ఇంట్లో ఉన్నాడు కూడా అట్లా బతుకుతున్నారు. ఈ అబ్బాయి ఎక్కడ లేదు సార్. అబ్బాయి వచ్చి లాక్డౌన్ అప్పుడు ఇల్లు కట్టుకున్నాడు సార్. లాక్డౌన్ అప్పుడు కట్టుకున్నవాడు ఈ సంవత్సరం బాగుంచి మమ్మల్ని ఇబ్బంది తీసేస్తుంది. లాక్డౌన్ వచ్చి ఎప్పుడు సార్ మీరే అర్థం చేసుకోండి సార్. అప్పుడే ఇబ్బంది చేసినా మీ ఏదో ఖాళీ చేసి కూడా పోయేవాళ్ళం. అప్పుడు ఇబ్బంది చేయక ఇప్పుడు ఈ నెల 15 రోజుల నుంచి అబ్బాయి ఎందుకు సార్ ఇట్లా మాకు నెల 14 నెలల నుంచి చేస్తాను సార్. 14 నెలల నుంచి ఎందుకు చేస్తాను అబ్బాయి ఎందుకు బదిలాడినాక పోయి అబ్బాయి ఒక 2 సంవత్సరం ఉంటా అప్పుడు పోతాను అబ్బాయి అని చెప్పినాక అమ్ముతారా అండి అమ్ముతారా అమ్ముతామని గట్టిగా బట్టి వీళ్ళు ఎట్లయినా మన లేబర్ వాళ్ళు ఉండొద్దు ఎట్లాగంటే వీళ్ళు కొట్టాలని మమ్మల్ని చంపడానికి రెడీ చేస్తాను సార్. ఎట్లయినా మా ఆయన టీవీఎస్ లో ఊర్లో తిరుగుతాడు. వాడు ఎవరితోటైనా మండి మీద గుర్తేస్తాడు. మమ్మల్ని ఏదైనా అబ్బాయి పలుకుపడి ఉంటుంటే లోపల ఏదైనా వేసేస్తాడు సార్. సీఏ కర్ణాటక సార్. ఇప్పుడు కేసు తీసుకోవడమే సీసీ ఫుటేజ్ ఉంది. రేపు రోడ్డు మీద చంపుతారు సార్. ఒకవేళ రావచ్చు కాకపోవచ్చు. ఇదే సీఏ కర్ణాటక సార్ ఏం ఆధారం లేకుండా తీసుకుంటారు సార్. ఇప్పుడు ఆధారాలు అనేది ఉన్నాయి సీసీ దీనికి తీసుకోవాలి సీఏ కర్ణాటక సార్. దాంట్లో ఏమైనా అయితే మా పిల్లలు మా బాబు ఎవరు చూస్తారు? ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చేస్తారు. ఏదైనా మేము చూసుకుంటాం పిల్లలకి పెట్టు, మేము ప్రెస్ పెట్టు మేము చూసుకుంటాం. ఇక మీ పిల్లలకి ఆమె మీకు పోయినా మేము వదిలిపెట్టామని చాలా మంది ఈ సీసీ ఫుటేజ్ చూసి అందరూ నాకు సపోర్ట్ చేశారు సార్. మీ అమ్మ కుచ్చినండ్ల కేసు రాస్తారు బాబు. మీ అమ్మ కుండలో కుచ్చినండ్ల కేసు రాయబాకు బాబు. నువ్వు పోయి నన్నే చొక్కా చింపారని కేసు రాస్తా బాబు అని 3 సార్లు పంపించారు సార్. 3 సార్లు తిక్కముకాయ తమిళ తెలుగులో ఇంగ్లీష్లో రాయక తిక్కముకాయలు సార్. తిక్కముకాయ మళ్ళీ 13 మనుషులు రాసుకుపోయినాం. మళ్ళీ 13 మనుషులు రాసుకొస్తావా అని మళ్ళీ ఎలాగొట్టారు సార్. మళ్ళీ అసలు కాము ఉన్నా సార్. కాము ఏం చాట కాట్లేదు సార్ మా వాళ్ళు. కేసు వదిలేసినాం. చేసిన పోతే పక్కన బెదిరిస్తాను చంపుదామని ఏదో వదిలేసినాం. అయిపోయింది మాకేమవుద్దు అని వదిలేసినాం. మొన్న 6వ తారీఖు మున్సిపాలిటీ వాళ్ళు జీపులో నా ఇంట్లో సామాన్లని వేసుకోపోయారు సార్. సార్ ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? ఆన్లైన్ కంప్లైంట్ సార్. మా దగ్గర ఆధారం ఉంది సార్. 11 మంది చందని కూడా చెల్లరా. మా దగ్గర నిన్న 6వ తారీఖు సీసీ ఫుటేజ్ ఉంది, ఫోన్లో ఉంది, అన్ని పెడతాం. సామాన్య ఎందుకంటే మా ఇంట్లో లోనకు రావడం తప్పుతుంది. కానీ కంప్లైంట్ ఉంటారా? పొయ్యి కూడగొట్టమన్నా పొయ్యి కూడగొట్టట్లేదు. సామాన్లు తీసుకోలేదు సార్. నాకు సామాన్లు కావాలి. దాని మీద చర్యలు తీసుకోవాలి సార్ మున్సిపాలిటీ మీద. ఈ 15 ఏళ్ళు పొయ్యి ముట్టేయలేదు సార్. 2.5 లక్షలు ఈ విలేకరికి ఖర్చు పెట్టినారు సార్. ఒక 15,000 ఉంటుంది సార్. 15,000 ఇంకా మిషన్ లేపారు సార్. ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఉంది రాయి అని వెళ్ళిపోయారు సార్. మా ఇంట్లోకి వచ్చి రూపాయి వస్తువుైనా ఎవరు కంప్లైంట్ ఏంటి ఎట్లా తీసుకుపోతారు? అరవడేనా సార్ సామాన్లు వరకు తీసుకుపోయారు.
సార్ సీసీ కెమెరా కావాలి సార్. దీనికి సిఎస్సి సార్, సిఎస్సి కడుతున్నాం సార్. దీనికి ఫుడ్ లైసెన్స్ సార్, ఇది ఇప్పుడు ఇస్తాం. ఫుడ్ లైసెన్స్ ఈ తయారు చేసుకోండి, కొట్లో అమ్ముకుంటాం. దీనికి సిఎస్సి, ఫుడ్ లైసెన్స్, గ్రేడ్ లైసెన్స్ అన్ని పక్కా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎవరైనా వస్తారండి, ఇన్ని ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవాలి. మీరే మాకు సపోర్ట్ చేయాలి సార్. ఇదిగో ఈ బూంది 4 రకాలు పట్టి కొట్లు అమ్ముకుంటాయి. అంతకన్నా చాలా ఉంది చెప్పవచ్చు. 5 లక్షలు లాస్ వడ్డీ తీసుకొని 15 నెలలు కూర్చొని వడ్డీకి తీసుకొని పెట్టుకున్నాం. ఈ కదిరి వల్ల 2.5 లక్షలు పోయింది, 5 లక్షలు పోయింది సార్. వడ్డీ కడుతున్నాం 10,000. సార్ మైక్ ఉన్నా ఇది సార్ చూడండి సార్. ఈ మైక్ వాడుకుంటాం. ఇది సీసీ ఫుటేజ్, కొట్టిన సీసీ ఫుటేజ్ సార్. ఇగో కదిరి గారు సార్, ఇగో రౌండ్ చేసిన కదిరి గారు పెద్ద ఈ 2 సీసీ ఫుటేజ్ గాంధీ పెట్టిన ఈ 2 సార్. ఇది ఎస్ఐ గారు వంట పెట్టిన కాపీ సార్. ఏది మీ పెడిసే పెట్టిన వంట ఉండవు అది సార్. ఇది మా మిస్సెస్లో కొట్టినాయి, మా అబ్బాయిని కొట్టింది. అది గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కొట్టింది ట్రీట్మెంట్. ఇది ఒకటి మా ఓడిది, ఇది మా మిస్సెస్ సార్ గవర్నమెంట్ది. ఎఫ్ఐఆర్ చేయమని ఇచ్చినాం సార్. ఇది సౌండ్ చూడు సార్. మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నిసార్లు పాయింట్ ఆగారు సార్? 1 2 3 4 సార్లు సార్ ఈ మున్సిపాలిటీలో పాయింట్ రాసింది సార్. ఎందుకు రాయాలి? ఎవరు చెప్పారు? ఎందుకు రాశారు? ఎవరు కంప్లైంట్ పెట్టారు? రాశారు, వదిలేసినాం. తర్వాత మున్సిపాలిటీలో నన్ను బెదిరియడానికి ఒక నోటీస్ ఇచ్చారు సార్. మీ మైక్ నోటీస్ ఇచ్చారు సార్. నేను లాయర్ పట్టుకొని 5,000 పెట్టి క్యాన్సిల్ చేయించిన. 5,000 నాకు అవసరం సార్. చూడు దాని మున్సిపాలిటీ లాయర్ పోయి అడిగండి, ఏం సార్ ఇది ముక్కు ముఖం లేదు, ఏం లేదు, ఒక లెటర్ పెట్టండి మాకు, ఎవరో కంప్లైంట్ పెట్టారు, కిట్టన్ రాసి క్యాన్సిల్ చేయించినారు సార్. క్యాన్సిల్ చేసినవి ఉన్నాయి, ఇంకా క్యాన్సిల్ చేయించిన. ఇది కొట్టం ఆయన కోసం 2 లక్షలు పెట్టి కొట్టం పెట్టింది సార్. ఆయన ఇది సార్ కొట్టం పెట్టిన 2 లక్షలు ఆయన కోసం. లోపల రూమ్ ఉంది. ఇది సార్ ఇక చూడండి సార్, మీకు ఇస్తా, ఇప్పుడు అందరికి ఇస్తా. 11 మంది ఇంటి పక్కన, ఇంటి నంబరు, తన పేరు, తన సంతకం, ఫోన్ నంబర్ ఈ సెల్లో ఉంటుంది సార్. వీళ్ళంతా ఉన్నామని ఇప్పుడు మేము ఇస్తాం మొత్తం. ఇంకేంటే ఇది సార్ ఎస్ఎఫ్ఐ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ 5 సంవత్సరాలు ఇచ్చారు సార్. మంచోడు 1 2 3 ఫుడ్ లైసెన్స్ సార్ 5 సంవత్సరానికి. ఇది మున్సిపల్ లైసెన్స్ సార్. 1 2 3 మున్సిపల్ లైసెన్స్ సార్. ఇది నేను మున్సిపాలిటీ ఇదేంటిది? ఇది సిఎస్ నెంబర్ సార్. సిఎస్సి అంటే సిఎస్ అంటే చిన్న తరగా హోమ్ ఫుడ్స్ అని దానికి ఏదో పేరు ఉంది. అది కడుతున్నాం సార్. ఇన్ని ఉన్నా కూడా ఎవరు చూపెట్టినా కూడా విసిసి విలేకరు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. కొడతారా ఆడవాడిని చూడకుండా కేసు తీసుకోవాలి సార్. నాకు కొట్టినందుకు కేసు రాయాలి. ఇది కాదు, ఇంకోటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి సార్. సార్ సస్పెండ్ కాదు, డిస్మిస్ కావాలి సార్. నాకు న్యాయం జరగాలి. కొట్టిన వాళ్ళు 17 మంది. మెంటల్ ప్రెషర్ చేసి మాకు కుమ్మురి లోపలే ఉంటాయి. ఎవరు అడుగుతాం, ఎట్లా అడుగుతాం? ఎక్కడికి పోయినా వాళ్ళ మనిషి ఉన్నారే, వాళ్ళ మనిషి ఏం చేద్దాం లేకపోయినా అసలు ముగ్గురు నీ వేస్ట్ మంచి పిల్ల ఒక మనిషి మంచిగా ఉంది, మనం సత్తమా ముగ్గురు వాళ్ళ మీద పోతుంది అట్లా గొప్ప బాధపడ్డా సార్. ఎంఐ పని మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఎంఐ పని చేయించారు సార్. అబ్బాయి వీక్ చేస్తున్నాం, మాకు పెద్ద పలుకుబడి ఉందని అబ్బాయి ఎక్కువ మమ్మల్ని చేసి మున్సిపాలిటీ వాళ్ళే మీ బాధపడ్డాం. మున్సిపాలిటీ తన పేరు చెప్పట్లేదు సార్. సార్ చెప్పట్లేదు, ఎవరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఈసారి ఫైన్ రాశారు, ఎందుకు బెదిరించారు, ఎందుకు సామాన్లు ఎత్తుకుపోయారు
30,000 సామాన్లు మిషన్ లేపారు సార్. రాలే వదిలిపెట్టిపోయారు. దీనికి నాకు మున్సిపాలిటీ పోయిన మీద, సీఏ గారి మీద కొట్టిన అతను కదిర్ వాళ్ళ మీద నాకు న్యాయం కావాలి సార్. సీఏ గారు ముఖాన పడేసినందుకు నాకు ఫలితం కావాలి సార్. సరే నేను ఏదైనాడుగా అరవడని సరే ఇదే ఇప్పుడు మీ ఆత్మహత్య రాసి పెట్టి వీడియో తీసి చచ్చిపోదాం అనుకున్నాం సార్. ఇంకొకరు కాకూడదు అని ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇంకొకటి ఇలా కదిర్ లాంటి వాడు ఇంకొకటి ఉండకూడదు సార్. ఇంకొకటి సార్ ఈ V6కి ఒక విన్నపం పెడుతున్నాం సార్. V6కి ఇలాంటి చీడ పొరుగుని పెట్టుకోవద్దు, తీసేయండి సార్. మీ మీడియా ఇవ్వాలా, మీడియా ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం ఈ 216 దేశాలకి మీడియా ఇవ్వాలా బయటికి తెచ్చేది ఏదైనా. అలాంటి V6 పేరున్నది TV9 కానీ V6 అన్నిటికీ. కానీ ఇలాంటి సెటిల్మెంట్ చేస్తారు సార్. కొత్తగూడెం, పాలవంచ, సర్దుపల్లి, తల్లాడ అని సెటిల్మెంట్ చేస్తారు సార్. సార్ అంబానీ కొడుకు రేంజ్లో ఉంటారు సార్. ఆయన కారు, ఆయన పెట్టలు అందరికీ తెలుసు. ఆ లెవెలే వేరు సార్. నాకు న్యాయం కావాలి సార్. ధన్యవాదాలు.